ఇక ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి రైతులు ఆందోళనకు దిగారు. ధర పతనంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ జెండా పాటగా 20,000 క్వింటల్ మిర్చికి 14 నుంచి 15,000కు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారని రైతులు మండిపడ్డారు. ఇక మార్కెట్లో రైతుల దోపిడీకి గురవుతున్నా పట్టించుకునే నాదుడే లేదని వాపోయారు. జిల్లాలో 3 మంత్రులున్న రైతులకు ఒరిగిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కసారిగా మిర్చి ధర ఎందుకు పతనమైందని మార్కెట్ చైర్మన్ ను రైతులు నిలదీశారు. వ్యాపారుల దోపిడీని ఎందుకు కట్టడి చేయడం లేదని ప్రశ్నించారు. ఆంధ్రలో భాగంగా మార్కెట్ ప్రాంగణంలో నేల మీద పడుకొని నిరసన తెలిపారు. ఈ రకంలో దొరకవు కాలిపోయి ఏం దొరకవు ఆడిపోయా అన్ని ఈ రకం మాట్లాడుతుంది. 20,000 ఏం రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబా మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాంబా, చెప్పండి, ఇక ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి రైతుల ఆందోళన గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సాంబా? మిర్చి రైతులను వ్యాపారులు నిట్టనిలున దోచుకోవడంతో ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేస్తూ రైతాంగం మొత్తం ఖమ్మం వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నిన్న ఇవాళ 2 రోజులు కూడా జెండా పాట పేరుతో 20,100 రూపాయలు గరిష్టంగా జెండా పాట నిర్వహించి ఒక క్వింటాల్ మిర్చికి 20,100 రూపాయలు కొనుగోలు చేస్తాం అని నిర్ణయించడంతో పెద్ద ఎత్తున రైతులు మిర్చి తీసుకొని వచ్చారు, మార్కెట్ యార్డుకు వచ్చారు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత కేవలం 14-15 రూపాయలకే క్వింటా కొనుగోలు చేయడంతో రైతులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. చెప్పినటువంటి రేటు 20,100 రూపాయలు ఉంటే ఇక్కడ పలుకుతున్న రేటు 14-15 రూపాయలు ఉన్నటువంటి నేపథ్యం ఉందంటే 6,000, గరిష్టంగా 6,000, కనిష్టంగా 5,000, కనీసం 5 నుంచి 6,000 రూపాయలు ఒక క్వింటాకు నష్టపోతున్నటువంటి నేపథ్యం ఉండటంతో రైతాంగం అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఉన్నటువంటి చైర్మన్ కార్యాలయం దగ్గర, అట్లాగే ఇతర అధికారుల కార్యాలయాల దగ్గర నిరసన కార్యక్రమం తెలియజేశారు. జిల్లాలో 3 మంత్రులు ఉండి ఏం చేస్తున్నారు, రైతులకు యూరియా దొరకకపోతే సమీక్షించినటువంటి నాదుడు లేడు, చర్య తీసుకున్నటువంటి నాదుడు లేడు, ఇవాళ పంటకు సరైన ధర లేకపోతే కూడా పట్టించుకునేటువంటి నాదుడు లేడంటూ రైతులు చేపట్టారు. చైర్మన్ బయటికి రావాలి, వ్యాపారుల దోపిడీని అడ్డుకోవాలని నినాదాలు చేస్తూ అక్కడ భూమి ఉన్నటువంటి
నేలపైనే పడుకొని నిరసన తెలిపేటువంటి ప్రయత్నం చేశారు. ఈ దశలో అక్కడికి వచ్చినటువంటి పోలీసులు ఆందోళన విరమించాలని రైతులకు విజ్ఞప్తి చేసేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ రైతులు పెద్ద ఎత్తున గుమిగూడి నిరసన తెలపడంతో కొంత పోలీసులు కూడా వెనక్కి తగ్గని పరిస్థితి ఏర్పడింది. ఈ జిల్లాలో దాదాపు 2 ఏళ్ల కాలంలో రైతులు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. సన్నధాన్యం పండించినటువంటి రైతులకు బోనస్ ఇస్తామని చెప్పినటువంటి నేపథ్యం ఉంది, కానీ అది కూడా వస్తున్నటువంటి నేపథ్యం లేదు. మరొక పక్క యూరియా దొరక్క రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఆ తర్వాత అనేక తెగుళ్లను తట్టుకొని అష్ట కష్టాలకు ఓర్చి పండించినటువంటి పంట మిర్చి చేతికొచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ పంటను కొనుగోలు చేసేటువంటి అంశంలో కూడా ధర లేకపోవటం, వ్యాపారులంతా రింగ్ కావటం, ఒక్కొక్క క్వింటాల్కి 5-6 వేల రూపాయలు తగ్గించి కొనుగోలు చేయడంతో అసలు జెండాపాట ఎందుకు నిర్వహిస్తున్నారు, జెండాపాట పేరుతో ఎందుకు ఈ డ్రామా చేస్తున్నారు, రైతులను ఎందుకు దోచుకుంటున్నారు అంటూ కూడా రైతాంగంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. పత్తిని కూడా అదే రకంగా మోసం చేశారు. కేంద్ర ప్రభుత్వం 8,110 రూపాయలు మద్దతు ధర అని చెప్పినప్పటికీ ఏ రైతు కూడా గరిష్టంగా 5-6 వేల రూపాయలు దక్కలేదంటూ రైతులు తమ సమస్యలన్నింటినీ ఏకరువు పెడుతూ ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగించారు. ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉంటే మాకు న్యాయం జరుగుతుంది అనుకున్నాం తప్ప ఒక మంత్రి కూడా మా మీద కనీసం కనికరం చూపడం లేదు, ఒక మంత్రి కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు అంటూ రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అనేక 4 సీజన్లలో కూడా ఇప్పటికీ యూరియా కోసం ఈ రోజు కూడా క్యూ లైన్ నిల్చున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు కూడా రైతాంగం ఇబ్బంది పడుతుంది. ఒక పక్క పంటలు కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు లేదు. మొన్న సీజన్ లో పత్తి బాగా నష్టపోయినటువంటి రైతాంగం కాస్త మిర్చితోనైనా బయటపడతాం, చేసినటువంటి అప్పులు తీర్పాయనేటువంటి నమ్మకంతో ఉంటే మార్కెట్ మాయాజాలానికి రైతులు బలైపోతున్నారు. మార్కెట్ లో అధికారులు కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి నెలకొందంటూ కూడా రైతులు ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ వ్యాపారులు బహిరంగంగా దోచుకుంటున్నప్పటికీ ఆ మంత్రులు కలగజేసుకోవడం లేదు, అధికారులు కలగజేసుకోవడం లేదు, వారిని ఎందుకు కనీసం కట్టదేసేటువంటి ప్రయత్నం ఎందుకు చేయడం లేదంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. నిన్న మొన్న అధిక ధర పేరు చెప్పారు, 20,000, 21,000 పలికింది అనగానే రైతులు తమ దగ్గర ఉన్నటువంటి మొత్తం మిర్చిని మార్కెట్ తరలించారు. అట్లాగే ఏసీ గొడవలలో దాచిపెట్టినటువంటి మిర్చిని కూడా మార్కెట్ తరలించారు. తీరా మార్కెట్ కు మిర్చి ఫ్లోట్ పెరగడంతో అధికారులు వ్యాపారులు అనుకున్న రీతిలోనే ధర తగ్గించి కొనుగోలు చేయడంతో మళ్ళీ కథ బదుటికి వచ్చింది. ఇప్పుడు ఈ సంవత్సరం తెగుళ్లు బాగా ఎక్కువ పడేయడం వల్ల కూడా దిగుబడి తగ్గిందని, ఆ దిగుబడికి తగ్గట్టుగా తమకు పెట్టుబడి ఎక్కువైందని, దాదాపు 1,50,000 రూపాయల దాకా పెట్టుబడి అయిందని రైతులు చెప్తున్నారు. కానీ వస్తున్నటువంటి ధర ఏమాత్రం సరిపోలేదు, మరింత అప్పులోకి పోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వాలు ఇకనైనా పట్టించుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగించారు. మంత్రులు ఇకనైనా జోక్యం చేసుకొని తమకు మద్దతు ధర దక్కేలాగా, న్యాయమైన ధర చెల్లించేలాగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాంబా.